దుబాయ్ రాజవంశీకులకు డబ్బుకి కొదవలేదు. వారికున్న కష్టం ఏంటంటే వద్దన్న వచ్చి పడుతున్న డబ్బుతో ఏం చేయాలనేదే ఆలోచన. ఎంతటి కష్టం దుబాయ్ రాజవంశీకులకు తప్ప ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. ఎందుకంటే అమెరికా, భారత్ లాంటి దేశాల్లో కొద్దిగా డబ్బుంటే మంచి వ్యాపారం చేద్దాం, లేదంటే మంచి కంపెనీలో పెట్టుబడులు పెడదాం అనుకుంటారు. కానీ వాళ్లకు ఏ కంపెనీలో పెట్టుకున్నా సరే అంతకంటే ఎక్కువ డబ్బు వచ్చేస్తూ ఉంటుంది. అందుకే వారి జీవితం అత్యంత ఖరీదైనదిగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో స్పూన్స్ నుంచి టాయిలెట్స్ వరకు కూడా అంతా బంగారం మయమే. ఇక వారి ఇంట్లో ప్రతి వస్తువు కూడా తల మెరిసిపోతూ ఉంటుంది. ఏ మాత్రం స్పూన్ కొద్దిగా మరక ఉందని అనిపించినా పడేస్తారు. అది గోల్డ్ అయినా సరే వాటిని ఇంట్లో పనిచేసే వాళ్ళు తీసేసుకుంటారు. అలా వాళ్ళు కూడా రిచ్ అయిపోతూ ఉంటారు. ఇంత డబ్బు ఎలా ఖర్చు పెడతారంటే మార్కెట్లోకి ఏ కారు ముందు రిలీజ్ అవుతున్నా సరే ఫస్ట్ కస్టమ్ బేస్డ్ కార్ దుబాయ్లో వాలాల్సిందే. అది కూడా బంగారంతో చేసింది. దుబాయ్లో షేకులకు, రాజవంశీకులకు మెరిసే వస్తువులంటే చాలా ఇష్టం. దుబాయ్లో అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కార్లు కనిపించడం చాలా నార్మల్. ఏడాది తిరగక ముందే వాటిని అమ్మేసో లేదంటే తమ ఎంప్లాయీస్ కి గిఫ్ట్ కింద ఇచ్చేసో వదిలించుకుంటారు. దుబాయ్ రాజు రషీద్ అల్ ముక్తమ్ గురించి ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన పూటకో కారు వాడతారు. దేశ విదేశాలు రోజు రోజుకి తిరిగి రావడం ఆయనకున్న హాబీ. విదేశాల్లో డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేసి నెల తర్వాత కానీ ఇంటికి చేరుకోడు. ఇక ఆయన పెట్టే ఇన్స్టా పోస్టులకు మిలియన్ల కొద్దీ లైక్లు వస్తూ ఉంటాయి. ఇక దుబాయ్ రాజవంశీకులు మార్కెట్లోకి ఏది కొత్తగా వచ్చినా సరే దానికి కస్టమ్ మేడ్ చేయించుకుంటారు. వజ్రాల ఉంగరాలు, వజ్రాల గడియారాలు, వజ్రాల బ్రేస్లెట్స్, ఇలా అన్ని డైమండ్స్ తో ధరించినవే చేతికి వేసుకుంటారు. అయితే ఇంట్లో వస్తువులకు కానీ కార్లకు కానీ అయితే బంగారం, ఒంటి మీద అయితే డైమండ్స్ పొదిగిన వాటినే వాడుతూ ఉంటారు దుబాయ్ రాజులు. సౌదీ యువరాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మెర్సిడెస్ బెంజ్ నుంచి రిలీజ్ కాబోయే ప్రతి కారు ఆయన ఇంటి ముందు ప్రపంచం చూడక ముందే ఉంటుంది. అందులో మెర్సిడెస్ మెక్లారెన్ SLR తెలుపు బంగారంతో చేసిన కారు ఖరీదు ఊహకు కూడా అందదు. ఇక ఇదే రాజు బుగాటి గోల్డ్ కార్ 70 కోట్లతో ప్రత్యేకంగా చేయించుకున్నాడు. దానిని ఏడాది కూడా వాడకముందే పక్కన పడేశాడు. అయితే ప్రతి దానిని ఫ్రీగా ఇవ్వలేక, పోటీగా మరో కారు వాడుతుంటే చూడలేక మరో 2 కోట్లు ఖర్చు పెట్టి మరి దానిని కంపెనీకే ఇచ్చి వదిలించుకున్నారు దుబాయ్లోని బలిసిన మహారాజులు. దుబాయ్లోని అట్లాంటిస్ హోటల్ కేవలం బలిసిన వారికి మాత్రమే ఉంటుంది. ముందు దుబాయ్ రాజుల కోసం ప్రత్యేకమైన సూట్లు ఉంటాయి. ఇక్కడ రోజుకి 14 లక్షలు కట్టేస్తే అన్ని ఉచితం. అమ్మాయిలతో గడిపేందుకు ఇల్లు కాకుండా గెస్ట్ హౌస్లు, హోటల్స్ ను వాడుతూ ఉంటారు. ఇక కనీసం 4 భార్యలతో 4 ఇళ్లలో ఉంటారు దుబాయ్లోని బలిసిన వ్యాపారులు, రాజులు. ప్రతి దానిని డబ్బుతో కొని పడేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పనికి అడ్డు అదుపు అనేదే ఉండదు. అయితే ఎంత దుబాయ్లో ఎంజాయ్ చేసినా కూడా లండన్ పబ్లు, లాస్ ఏంజల్స్, న్యూయార్క్ నైట్ లైఫ్ ఎంజాయ్ చేయకపోతే కోట్లున్నా కూడా దండగే. అందుకే నెలకోసారి సరదాగా విదేశాలకు తిరుగుతూ ఉంటారు. చాలా సార్లు అమెరికాలో దుబాయ్ రాజుల పిల్లలు ఇల్లీగల్ పనులు చేసి దొరికిపోతూ ఉంటారు. కానీ ఆ పనులు పోలీసుల వరకు వెళ్లకుండానే $1 మిలియన్ కుమ్మరించి తప్పించుకుని పారిపోతారు. ఇలానే లండన్లో ఇల్లు కొనుక్కున్న దుబాయ్ రాజవంశానికి చెందిన ఒక యువరాజు లండన్లోని ఒక పబ్ ముందు బంగారంతో చేయించిన ల్యాండ్ రోవర్ను రోడ్డు మీద ఆపి రచ్చ చేశాడు. నానా హంగామా చేస్తూ ఉంటే పోలీసులు అరెస్టు చేసే వరకు వెళ్ళిన బ్రతిమలాడి మరీ ఫైన్తో తప్పించుకున్నాడు. అంతేకాదు అదే రోజు రాత్రి విమానం ఎక్కించి ఏడాది పాటు రాకుండా నిషేధం కూడా విధించారు. ఇలా దుబాయ్లో బలిసిన వాళ్ళు బయట కూడా తమ చిల్లర పనులు చేస్తే నడుస్తుంది అని అనుకుంటారు అంతే. అయినా చిన్న బెయిల్ కోసం సౌత్ ఆఫ్రికా క్యాప్టన్ సిటీలో డ్రగ్స్తో పట్టుబడ్డ దుబాయ్ ధనికుడి కొడుకు పోలీసులు వదిలిపెట్టేందుకు స్టేషన్ మొత్తం దాదాపు 10 కోట్లు కుమ్మరించి రాత్రికి రాత్రే పరారయ్యాడు. అయితే పోలీసుల మధ్య గొడవతో అది మీడియా వరకు వెళ్ళింది. ఉన్నతాధికారుల జోక్యంతో సద్దుమడిగిన సదరు దుబాయ్ వ్యక్తిని 10 ఏళ్లు బహిష్కరించారు అక్కడి అధికారులు. డబ్బును ఖర్చు పెట్టేందుకు ప్రతి ఒక్కరు కూడా విమానాన్ని మెయింటైన్ చేస్తారు. ఇక చాలా దేశాల్లో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు ఖచ్చితంగా ఉంటాయి. ఇక ఆ ఇంట్లో పని వాళ్ళను ఊరకే పోషిస్తూ ఉంటారు. ఫ్యాషన్ కోసం కోట్లు తగలబెడతారు. ఇంత చేసినా కూడా వాళ్ళు అమెరికాలో సామాన్యులు ఫాలో అయ్యే ఫ్యాషన్స్నే ఖరీదుగా ఫాలో అవుతుంటారనే సెటైర్లు కూడా కొంతమంది వేస్తూ ఉంటారు. ఖరీదైన ఫ్యాషన్ కోసం ఒక్కొక్క దుబాయ్ రాజు నెలకి 10 కోట్ల పైన ఖర్చు పెడుతూ ఉంటారు. ఎయిర్పోర్టులు మెయింటైన్ చేసే దగ్గర నుంచి సరదాలు, కనీసం 4 భార్యలు, ఇలా సంపదను విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తూ ఉంటారు. అయినా కూడా ఆయిల్ నుంచి, రాజవంశీకుల ఆస్తుల నుంచి కోట్లాది రూపాయలు మూలుగుతూనే ఉంటాయి. అందుకే పెద్ద మొత్తంలో వదిలించుకొని వజ్రాలు కొంటుంటారు. వాటిని కూడా కస్టమైజ్డ్
ఫిక్స్డ్గా చేయించుకుంటారు. ఒక యాపిల్ కంపెనీ కేవలం దుబాయ్ వ్యాపారులు, రాజవంశీకుల కోసం నెలకు 3,000 కోట్ల రూపాయలతో డైమండ్స్ పొదిగిన లేదంటే గోల్డ్ ప్లేట్ ఫోన్లను తయారు చేసి ఇస్తుందంటే వారి పిచ్చి ఎంత పరాకాష్ఠకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇలాంటి వాటిని కంపెనీలు చాలా సీక్రెట్గా దాచిపెడతాయి. ఎందుకంటే వారికి కోట్ల కొద్దీ డబ్బు చీప్గా వస్తుంటే ఎందుకు వదిలేస్తారు మరి? ఇక రాజులే ఇలా ఖర్చు చేస్తే ఇంట్లో కూర్చునే వారి భార్యలు ఎంత ఖర్చు చేస్తారో మనం స్పెషల్గా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ధరించే ఛాన్స్ లేకపోయినా డైమండ్స్ పొదిగిన రింగ్స్, బ్రేస్లెట్స్ నుంచి బ్యాగుల వరకు అన్ని కూడా చేయించుకునేవే. వాళ్ళు కూడా గుస్సీ, కేర్మేట్స్ లాంటి కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ ను అమెరికా నుంచి పిలిపించుకొని డిజైన్లు చేయించుకుంటారు. వాళ్ళు వచ్చిపోయే ఖర్చులు, హోటల్ ఖర్చులు అన్నీ కలిపితేనే 10 లక్షలు అవుతాయి. అయినా సరే క్వాలిటీ డైమండ్స్ బ్యాగ్ కోసం డబ్బుని నీడలా ఖర్చు చేస్తూ ఉంటారు. ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ ఖర్చు చేయడం వారికి సరదా. ఎంత ఖర్చు పెట్టినా సరే తరగనంత సంపద వారికి వస్తూనే ఉంటుంది. వీరు కూడా ఖర్చు చేస్తూనే ఉంటారు. మరి ఇది దుబాయ్ రాజుల లైఫ్ స్టైల్. మరి వద్దన్నా వచ్చేస్తుంటే డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో దుబాయ్ రాజులను చూసే నేర్చుకోవాలి. మరి మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.